జానపదాల్లో సారంగపాతానికి కొన్ని ఏండ్లుగా మేము తిరిగాము. దేశవ్యాప్తంగా తిరిగాము మేము. కానీ మాకు రాని ఆలోచన మా రాజుగారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది మేము క్షేమంగా పిలుస్తున్నాం. ఆయనకి ఏం సంబంధం లేదు సారంగపాతంతోటి. ఆయనకు జానపదాలంటే ఎంత ప్రేమ అంటే తెలుసంటే అంత ప్రేమ అని ఒక వినికిడితోటే ఆ సారంగపాణి గారిని నేను ఎట్లనే జానపదాలకు ఇట్లా నేను దీనికి పోటీలు పెట్టాలి, సారంగపాణి శంకర్ గారి పాటలతోటి మా మీడియా గ్రూప్లో మేము చేయించాలి అని నాకు అప్రోచ్ అయ్యాడు. నాకు చాలా సంతోషం ఉంది. క్షేమంగా పిలాను. అంటే మేము గిన్నేళ్ళు తిరిగాము. ఎన్నేళ్ళు తిరిగామంటే శ్రీకాంత్ గారు, సురేందర్ గారు చాలా ఏళ్ళు తిరిగాము మేము ఆయనతోటి. తిరిగినా కూడా మాకు ఆలోచన అది రాలేదు. కానీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా రాజునైతే. అసలు నాకు ఎంత ఆనందం ఉందంటే ఇప్పుడు మా సారంగపాణి అన్నతోటి మేము తిరిగినట్టు అనిపిస్తుంది. నాకు ఆ అనుభూతినే చాలా కలుగుతుంది. నాకు ఇటువంటి అవకాశం మాకు ఇచ్చిండు. మేము వాళ్ళకి ఇవ్వాలి కానీ మాకు ఇచ్చిండు అతను. నాకు గ్రేట్. ఎందుకంటే చాలా సంతోషం అవుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కూడా ఈరోజు ఇప్పుడు ఉండే పిల్లలందరికీ జానపదం అంటే ఎవరు తెలియట్లేదు. ఇప్పుడు అన్ని జానపదాలు డీజే 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 రాను రాను అనుకో డిమ్మ కొడతాను. దాని అర్థమైందో ఆ డ్యాన్స్ ఏందో అది క్లబ్ డ్యాన్స్ లెక్కనే ఉంది. అంతేగా అది క్లబ్ డ్యాన్సే. మేము చేయించే ముందు ఒక ఫోక్ అంటే ఫోక్ లెక్కనే ఉండేది. ఇట్లా పిల్లలు పట్టుకుపోయి తాకపోయేది అట్లా ఉండేది. ఇప్పుడు ఏంది మీద కూర్చుంటూనే ఉన్నారు ముందరు. ఎంత అసభ్యకరంగా ఉన్నట్టే డ్యాన్సులు. అదే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఆర్కెస్ట్రాలలో ఇప్పుడు పాటలను పోయి మొత్తం డీజే పాటలు అవుతున్నాయి. మేము కొట్టి అవి మేము చేస్తున్నాం అంతే, ఏం లేదు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తెలవాలి అనే ఉద్దేశంతో రాజు చాలా గొప్ప తీసుకున్నాడు. నాకు చాలా సంతోషం అంటే చాలా సంతోషం. నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే అది మేము చేసే కార్యక్రమం ఇదన్నీ. ఇప్పుడు మీకు ఇన్నేళ్ళు అనే సారంగపాణితో శంకర్ తోటి మేము ఉన్నాము. ఆయన అటువంటి ఆలోచన రాలేదు. ఎందుకంటే మా బిజీలో మా సంపాదన మేము అదే ఆలోచించాం తప్ప సారంగపాణి గురించి కూడా ఒక్కటి కూడా మేము ఆలోచించలేదు. కానీ ఆ ఆలోచన మాకు కల్పించినందుకు రాజుగారిని చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను నేను. కానీ ఇది గ్రేట్. ఇది మళ్ళీ 10వ తరగతి నాడు చాలా అద్భుతంగా మన కాలేజీలో ఎంత కష్టపడ్డాడంటే ఇప్పుడు ఆ కాలేజీ ఆడిటోరియం రావాలంటే మొత్తం రోజంతా హైదరాబాద్లో ఉన్నాడు. ఉండి దాన్ని పర్మిషన్ తీసుకొని ఆ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని పొందిన తర్వాత అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. రంగనాయన నాకు మనకి ఇది పర్మిషన్ దొరికిందంటే నేను చాలా సంతోషపడ్డాను. నాకు ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ పిల్లలు కూడా ఈ పాటలను నేర్చుకొని ఆ రోజు డ్యాన్స్ కానీ పాటలు కానీ పాడి మళ్ళీ ఒకసారి శంకర్ సారంగపాణిని గుర్తు తెచ్చుకుందాం. ఈ పాటలను ఇంకా ఎల్లకాలం కూడా మనం గుర్తుంచేట్టు చేద్దాం. ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చేద్దాం అని మా కోరిక. అదే ఉద్దేశం. మా రాజుగారి ఉద్దేశం కూడా అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని ఇంకా ఎన్నో ప్రోగ్రాం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. రాజు అనేవాడు నిమిత్త మాత్రుడు. రాజు వెనుక ఉండి నడిపించే అద్భుతమైన శక్తులన్నీ కూడా మీరు తర్వాత మా అంజలి మీడియా పలు విభాగాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో చికాకులో పరాకులో ఉండి ఓపిక గ్రహించిపోయి అప్పుడప్పుడు మా వాళ్ళ మీద అరిచినప్పుడు కూడా పాపం ఆయన వేరే ఏదో చిరాకులు అంటాడని కొంతమంది భరించే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి నన్ను భరిస్తున్నందుకు చాలా సంతోషం. సో అంజలి మీడియా గ్రూప్ ఉద్దేశం ఒకటే, టాలెంట్ ఎవరి దగ్గర ఉండదని ఎంకరేజ్ చేయడానికి ఎక్కడికైనా వస్తాము, ఏదైనా చేస్తాం. సో దానిలో భాగంగా నేను చిన్నతనం నుండి కూడా జానపదాన్ని చూసుకుంటూ గ్రామీణ ప్రాంతం నర్సంపేట ప్రాంతంలో మరి పెరిగినటువంటి వ్యక్తిగా పల్లె పాటలతో ఇనుకుంటూ పెరిగిన వ్యక్తిని. ఆ పెరిగినటువంటి క్రమంలో సారంగపాణి గారిని దూరం నుంచి చూసి తర్వాత దగ్గర నుండి చూసి వారంటే ఇష్టం, వారి పాడంటే ఇష్టం, వారి మాట అంటే ఇష్టం. ఎక్కడ పోయినా పోయి ఆయన దగ్గర పోయి అప్పుడు ఒక చిన్న పుస్తకం ఉండేది. ఏం పుస్తకం అంటే ఆ పుస్తకం పోయి సంతకం మెడుచుకునేందుకు పోయేది బాల్ పెన్ పట్టుకొని. అయినా వినాయక చవితి ఆ గుంపులో పోయి సాధించేది. అప్పుడు సాధిస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత బరాబర్ అనిపించేది. అప్పుడు వేరే లేదుగా, చిన్న ప్రపంచం అప్పుడు. సో కాబట్టి కాలక్రమేణా దురదృష్టవశాత్తు వారు దూరం అవుతారని అనుకోలే. ఏదో సంబంధించిన వారి పేరులో వారితో కలిసి ముందుకు పోవాలనుకున్నాం తప్ప ఇలాంటి ఒక కార్యక్రమం చేయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలే. అయినప్పటికీ కూడా ఇది మన ప్రాంత వ్యక్తులకు మనం ఒక కల్పించాల్సిన గొప్ప మంచి పరిస్థితిగా తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో కాబట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి గురించి వారి సహచరులుగా ఉన్నటువంటి మన అడ్వకేట్ శ్రీకాంత్ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిగా కోరుతున్నాం.
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. రాజుగారు ఈ కార్యక్రమం చేస్తే ఎంతో సంపాదించాలనుకుంటున్నారు అందరూ, కానీ ఒక్క పైసా కూడా ఒక ఎంట్రీ ఫీజులే ఏది లేదు. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, కానీ ఒక్క పైసా కూడా ఆశించకుండా ఆయన చేశానంటే చాలా సంతోషం. దాని గురించి మీరు కొద్దిగా చప్పట్లు కొట్టాలి రాజుగారికి. అది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ ఒక కార్యక్రమం చేయాలంటే మనకు తెలుసు ఎంతో ఖర్చు అవుతుంది, కానీ ఆ కాలేజీ ఆడిటోరియం మాట్లాడడం, ఈ లైటింగ్స్, సౌండ్స్, కథ, కానీ ఆయన ఎంట్రీ ఫీజు కూడా పెట్టలేదు. ఆయన స్వతహాగా ఆయన ఎందుకు పేరు రావాలి, నా అంజలి మీడియా కూడా పైకి రావాలి, ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలి. ఒక్క ప్రోగ్రాం కాదు, ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఎత్తుగదగాలని మనం కోరుకుంటూ ఇంకొకసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో మీ అభిమానానికి మేము వదిలేస్తే ఇది నాకు ఏర్పాటు చేసిన మాటల ఒక తూటాలు నాకు వదిలేట అనిపిస్తూ ఉంది. సో మీ అభిమానానికి ఎప్పుడు ధన్యవాదాలన్నా. మీరు ఏది ఇచ్చినా తీసుకుంటా, మీరు బ్లెస్సింగ్ ఇచ్చినా తీసుకుంటా. మేము ఏదైనా పొరపాటు చేస్తే మందలు ఇచ్చినా 100% సంతోషంగా స్వీకరిస్తా. కాబట్టి రాజు ఎప్పుడు సామాన్య వ్యక్తే, మీ రాజు. సో మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, ది కొండ సారంగపాణి మా జానపద బాణి. ఊరుగల్లు ఆని ముత్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు. ఊరుగల్లు ఆని ముత్యమా, జానపద